చిత్తూరు జిల్లా పప్పిరెడ్డిగారిపల్లెలో 5 సెంట్ల భూమి కబ్జా నిరూపణ అయినందున జంగాల శివరాం వెంటనే తన మార్కెట్ పదవికి రాజీనామా చేయాలని బీఎస్పీ నాయకుడు శ్రీనాథ్ అన్నారు. మధ్యవర్తిగా వెళ్లి భూమికి సంబంధించిన సర్వే నెంబర్ లెటర్లు మార్చి జంగాల శివరాం తనను మోసం చేశాడని బాధితుడు సుబ్బరాజు మీడియా ముందు వాపోయారు. మదనపల్లి మండలం పప్పిరెడ్డిగారిపల్లెలో ఉన్న ₹1 కోటి విలువగల సిరుల వంకను అధికార పార్టీ పేరు చెప్పి ఆక్రమించుకున్నాడని బీఎస్పీ నాయకుడు శ్రీనాథ్ ఆరోపించారు. 25 లక్షలు డబ్బులు ఇస్తే భూ సెటిల్మెంట్లు చేస్తానని సుబ్బరాజు అనే వ్యక్తిని బెదిరిస్తున్నాడన్నారు. నిన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జంగాల శివరాం గారు మా బీఎస్పీ పార్టీ పైన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది పత్రికా విలేకరుల సమావేశంలో. ఈరోజు నేను ఒక సూటి ప్రశ్న ఇస్తున్నా జంగాల శివరాం గారికి. మీరు సిరులవంకి సంబంధించిన 5 సెంట్లు కబ్జా చేయలేదు అన్నారు కదా. ఈ 5 సెంట్ల గురించి మీరు ఎవరిని ఇవ్వండి చాలు. నేను కబ్జా ఎక్కడ చేయలేదు సిరులవంకలు అన్నారు కదా. ఈ 5 సెంట్లు మీరు చేసి కబ్జా గురించి వివరణ చేయమని చాలు. అంతేగాని మీరు నిన్న మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు మాట్లాడారు జంగాల శివరాం గారు. అది మాట్లాడి కాకుండా మార్కెట్ గురించి తీస్తారు. మేమేం చెప్పాం, సిర్లవంకలో కబ్జా చేశారు, 70 సెంట్లలో 5 సెంట్లు కబ్జా చేశారని చెప్పి మేము స్పష్టంగా చేసాం. మా దగ్గర పత్రాలుగా ఉన్నాయి, దీంట్లో స్పష్టంగా ఉంది, స్పష్టంగా ఉంది. మీకు ఫోన్ చేస్తే మేము తిరుపతిలో ఉన్నాం, విజయవాడలో అన్నారు. ఆ రోజు మీకు ఫోన్ చేసాం, సర్వే రోజు మీరు రాలేదు. ఆ రోజు మేము చేయించాం, మేము అధికారులు ఇచ్చినటువంటి పత్రాలు ఇవి. దీనిలో స్పష్టంగా ఉంది మీరు 5 సెంట్లు కబ్జా చేశారని స్పష్టంగా ఉంది. అంతేగాని కాలువ గడ్డ అంటారు. కాలువ గడ్డ అనేది అదేమన్నా గోదావరి కాలువ లేకపోతే కృష్ణా కాలువ? అది ఒక మురికి కాలువ. సిరిలవంక అనేది ఒక మురికి కాలువ, చిన్న కాలువ. అది ఆ కాలువ గడ్డలను మీరు జేసీబీతో సదనం చేసుకొని కబ్జా చేసి చేయడమే కాకుండా పక్కన కూడా ఒక కుక్కల షెడ్డు తయారు చేశారు మీరు. సో దాన్ని తీయేసినా కూడా ఈ మీడియా ముఖ్యంగా ఈరోజు చెప్తున్నా, మీరు తీయేసినా కూడా దానికి సంబంధించిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి. జంగాల శివరాం గారు తీయేసిన మాత్రాన మేము దాన్ని వదలము, మీ భూ కబ్జాను వదలము. అంతేగాని మీరు మా పార్టీ పైన, మా నాయకులు బందెల గౌతమ్ కుమార్ పైన బురద చల్లడము ఇది మేము ఎక్కడ కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరు పెద్ద కబ్జాదారులు, అవినీతి పరులు మీరు. ఇంకో విషయం ఏమంటే మార్కెట్ యార్డ్ గురించి మాట్లాడారు మీరు. మార్కెట్ యార్డ్కి వస్తే మార్కెట్ యార్డ్లో మీకు ఎటువంటి క్లారిటీ లేదు, మీకు అవగాహన లేదు మార్కెట్ గురించి. నాకు తెలిసి మీరు నేను మాట్లాడతాను, నాకు అర్థమైన క్లారిటీగా. మేము 10 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఆ మండీల దగ్గర, మండీల యజమానుల దగ్గర ఎటువంటి కంప్లీట్ రాదా, మా దగ్గర ఎటువంటి దాదాపు లేదు మాకు. మేము 10 సంవత్సరాలు సక్రమంగా నీట్గా నిర్వహిస్తున్నాం కాబట్టి మాకు మంచి పేరు ఉంది. అది కూడా రెన్యువల్ చేసుకుంటాం. ఎట్లా రెన్యువల్ చేస్తాం? అది కరోనా టైంలో ఒకసారి రెన్యువల్ చేశారు, ఎలక్షన్ రెన్యువల్ చేస్తారు. అంతేగాని మీరేదో ఏం చెప్తున్నారు, మీరే టెండర్ పెట్టింటూ మీరే నిర్వహించి మీరే వేరే టెండర్ తీసి నుంచి మీ వెనకటి వాళ్ళకి అని మీరు అందరూ చెప్పుకుంటున్నారు. అది అవాస్తవం, తప్పు. అవన్నీ పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడేది. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుబ్బరాజు అండి. గతంలో నాకు వేరే నా సర్వే నంబర్లో ఉన్న ప్రత్యర్థులకు ఒక సివిల్ కేసు నడుస్తూ ఉండగా జంగాల శివరాం గారు మధ్యవర్తిగా వాళ్ళ తరఫు నుండి వచ్చి మధ్యలో నేను మధ్యస్థం చేసి పరిష్కారం చేస్తానని చెప్పి దానిని వాళ్ళకు అనుకూలంగా రెవెన్యూలో ఒక తప్పు సబ్ డివిజన్ క్రియేట్ చేసి సర్వే నెంబర్ యొక్క లెటర్ను మార్చి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నదాన్ని ఆ లెటర్ను ఆధారం చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజున నాకు అన్ని రకాలుగా ఆయన అన్యాయం చేసిన దాంట్లో ముఖ్య పాత్ర వహించినారు. ఈ మధ్యలో నేను కొన్ని సందర్భాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతుండగా నేను విన్నాను, చూశాను. రెవెన్యూలో నేను ఎలాంటి అవకతవకలకు నేను పాల్పడని చెప్పిన వ్యక్తి గతంలోనే ఈ రకంగా రెవెన్యూలో అవకతవకలు చేసి ఒక ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నటువంటి ల్యాండ్ను తప్పుడు సబ్ డివిజన్ క్రియేట్ చేసి రెవెన్యూ వారిని కూడా మిస్గైడ్ చేసి అతను ఆ రోజుల్లోనే రెవెన్యూలో అవకతవకలకు పాల్పడినందుకు నేను ప్రత్యక్ష సాక్షి. నేనే ఆ రోజున ఎంతో ఆయన వల్ల నేను నష్టపోయినాను. ఇప్పటికీ నేను నష్టపోతూనే ఉన్నాను. ఆ రోజు ఆయన చేసిన పనికి ఈరోజు నేను హైకోర్టు మెట్లెక్కి హైకోర్టుతో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాను ఆ సబ్ డివిజన్ విషయమై. ఆయన రెవెన్యూలో అవకతవకలు చేయను, నేను ఏ అవకతవకలు పాల్పడను, అవకతవకలకు పాల్పడే వాళ్ళను నివారిస్తాను అనడము అవాస్తవం.
దానికి సంబంధించిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. గతంలో ఆయన చేసినటువంటి ఈ రెవెన్యూ వాళ్ళను మిస్గైడ్ చేసి అవకతవకలకు పాల్పడిన దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా నా దగ్గర ఉంది. ఇది బసినికొండ మదనపల్లి పంచాయతీ బసినికొండ 767 రెండో లెటరు, 768 రెండో లెటర్లలో మాకు కొంత భూమి ఉండగా, నా పేరు పి సుబ్బరాజా. భూమి గౌరీదేవి, జానకిరామ్ వాళ్ళ పేర్లతో ఉండగా వాళ్ళ తరఫు నుండి వచ్చినటువంటి పెద్ద మనిషి ఇతను ఆ రోజుల్లోనే ఆ రకంగా చేశాడు. సమస్యను పరిష్కారం చేయకపోగా ఆయన ఇంకా దీన్ని పెద్దది చేసి నాకు అన్యాయం చేసి ఆయన వల్ల నేను ఎంతో ఆర్థికంగానూ నష్టపోయినాను. ఈరోజు ఆయన చేసిన పనికి నేను హైకోర్టు మెట్లెక్కి హైకోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. ఆయన అవకతవకలు చేయను అనడాంట్లో ఏమీ అర్థం లేదు. జేబీ, నా పేరు అరుణ్ కుమార్. నేను బిఎస్ పార్టీ పనిచేస్తున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ పైన నిన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన జంగాల శివరాం గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధాలు. దానికి నిదర్శనంగా మన ఎఫ్ఎంబి ప్రకారము ఆయన ఏం చెప్తున్నాడంటే, నేనే కబ్జా చేయలేదు, నేనేం మోసం చేయలేదు, అదంతా కాలువ, ఆ కాలువ గడ్డ ఉంది అంటున్నాడు. ఈయన చూపించిన ఆ మార్కింగ్ అయితే ఏది ఉందో, ఆ రెడ్ మార్క్ అయితే ఉందో, ఈ పక్కన ఉన్నదంతా ఆయన సైటు, 10/5లో ఉన్నది ఆయన సైటు, దానికి అనుకుని ఉన్నదే ఆ కాలువ గడ్డ అంటున్నాడు. అది కాలువ గడ్డ కాదు, ఆయన స్వాధీనంలోనే ఉందని ఎంఆర్ఓ గారు, సర్వేయర్ గారు, మండల సర్వేయర్ గారు వాళ్ళు సీల్ వేసి సైన్ వేసి ఇచ్చిన దాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే, వాళ్ళతో పోయి 2-3 దినాల నుంచి కూర్చొని మాట్లాడుకొని ఈరోజు అక్కడ నేనేం కన్స్ట్రక్షన్ చేయలేదు, ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్తున్నాడు. అక్కడ ఆల్రెడీ షెడ్ ఒకటి ఉంది, మా దగ్గర వీడియోలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అది ఆయన చెప్పినట్టు అది కానీ కాలువ గడ్డ అయితే అక్కడ ఎందుకు సదరంగా ఉంది. అది కాక ఈ కబ్జాను కప్పిపుచ్చడానికే ఆయన ముఖ్యంగా ఈ టెండర్ విషయాన్ని బయట తెస్తున్నాడు. టెండర్ మార్కెట్లో జరుగుతుంది. మేము చేసిన ఆరోపణ ఏమి, ఆయన భూమి కబ్జా చేశాడని చెప్పాం. ఆయన ఏం చేస్తున్నాడు, టెండర్ గురించే మాట్లాడుతున్నాడు తప్ప ఈ భూ కబ్జా గురించి ఆయన మాట్లాడటం లేదు. పీజీఆర్ఎస్లో వృక్షం కాలువ ఉంది, గడ్డ ఉంది. అది గడ్డ కాదన్న, అది నీట్గా చదరం చేసి ఫ్లాట్ లాగా పెట్టుకొని అక్కడ 2-3 షెడ్లు కూడా వేశాడు ఆయన. మీకు ఆ వీడియో కావాలంటే నేను చూపిస్తానన్నా, ఉంది, ఖచ్చితంగా ఉంది. అది ఆయన కబ్జా చేశాడనే. ఇదిగోండి ఎంఆర్ఓ గారు ఏం చేశారు, 5 సెంట్ల భూమి శివరాం గారి ఆధ్వర్యంలో ఉంది, అంటే స్వాధీనంలో ఉంది. ఆయన స్వాధీనంలో ఉన్నప్పుడు అది గడ్డ అయితేనేమి, అక్కడ ఏముంటేనేమి ఆయన స్వాధీనంలో ఉందనే కదన్న రాశారు. ఆయన స్వాధీనంలో ఉన్నప్పుడు ఆయన కబ్జా చేశాడనే కదన్న. ఉన్నప్పుడు అది కబ్జానే అవుతుంది తప్ప కాలువ గడ్డ, ఇంకో గడ్డ ఎందుకు అవుతుందన్న? దాని గురించి చెప్పకుండా ఆయన మార్కెట్ అని టెండర్ విషయం తెస్తారు. టెండర్ అయిపోయింది, టెండర్ క్లోజ్ అయిపోయింది. దాని గురించి వదిలేసి ఈ అవినీతి గురించి చెప్పండి. ఈ కబ్జా చేశారు కదా, ఈ కబ్జా చేస్తే మొదటి రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన మొదటి రోజు, నేను అవినీతి పరుడు కాదు, నేను వైట్ పేపర్, నా మీద ఎలాంటి మచ్చ లేదన్నారు. ఇదిగోండి ఆ వైట్ పేపర్ మీద ఎన్ని మచ్చలే. ఇదిగో ఈ 5 సెంట్ల భూమి కబ్జా చేసేదని మచ్చే, ఈ కాలువ పైన ఇక్కడ ఉన్న ఈ మార్కింగ్ అంతా మచ్చే. అసలు ఆయన వైట్ పేపర్ అనేదే కాదు, ఆయన పూర్తి మచ్చలు ఉన్న వ్యక్తి. ఇదిగోండి ఆయన మచ్చలు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.